హాయ్ నమస్తే అస్సలం వాలేకం. ఈరోజు మీకు గోరు చిక్కుడుకాయ అంటారా, గోరు చిక్కుడుకాయ ప్లస్ బెండకాయ ఫ్రై, ఇవి రెండు కర్రీస్. ఆ రెండు కర్రీస్కి కాంబినేషన్ పచ్చి పులుసు, చింతపండు నానబెట్టుకున్నాను. ఇది చూపిస్తాను. ఇవి ఈరోజు మూడు చూపిస్తున్నాను. ఇవి చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గోరు చిక్కుడుకాయ అండి. గోరు చిక్కుడుకాయ నేను 1/2 kg తీసుకొని మంచిగా ఫ్రెష్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కడిగి. ఈ బెండకాయలు, లేత బెండకాయలు తీసుకోవాలండి. లేత బెండకాయలు ఇవి కర్రీ వీటితో ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. దానికి కావాల్సింది ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇట్లా మధ్యకు చీల్చి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక కప్పు పాలు, ఈ ఆయిల్. ఈ వేడైపోయింది, ఈ కడాయి వేడైపోయింది. ఇందులోకి ఆయిల్ పోసేద్దాం. ఈ కడాయిలోకి ఆయిల్ పోద్దాం. ఆయిల్ ఎంత అంటే ఒక పెద్ద స్పూన్, 2 స్పూన్లు. ఆయిల్ కాగాక ఈ ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు మామూలుగా మీడియం సైజు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసేద్దాం. ఇవి కొంచెం ఉల్లిపాయలు మామూలుగా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక గోరు చిక్కుడుకాయ వేద్దాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి ఇలా రావాలి. కొంచెం ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇవి గోరు చిక్కుడుకాయ ఇందులో వేద్దాం. ఇది ఉడకబెట్టొద్దండి, ఉడకబెట్టి దీని టేస్ట్ పోద్ది. ఉడకబెట్టొద్దు, ఇలాగే వేయాలి. నేను చూపిస్తాను. కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 2 minutes నానబెట్టి సరిపోతుంది. ఉప్పు నీళ్ళు వేసి ఇందులో ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం పసుపు, కొంచెం 1/2 స్పూన్ ధనియాల పౌడరు, సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్. మేము పింక్ సాల్ట్ వాడతామండి. మీరు వేరే ఏదైనా వాడుకోవచ్చు. పింక్ సాల్టే వాడతాను నేను ఎక్కువ. ఏదైనా నాన్ వెజ్లకు అయితేనే మామూలుగా రాళ్ళ ఉప్పు వాడతాను. కొంచెం కలుపుదాంగా. పెట్టేసి ఒక 3 minutes అయ్యాక కారం. 3 minutes అయిపోయాయి. ఇప్పుడు తీసి ఒకసారి కలిపి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో కారం వేద్దాం. కారం 2 స్పూన్ల కారం వేయాలి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం.
ఇది ఇందులో పాలు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి అర గ్లాస్ వాటర్ వేద్దాం. అర గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఇలా కలుపుకొని ఇందులోకి 1 కప్పు పాలు వేద్దాం. పన్నీర్ కర్రీ లాగా ఉంటుందండి. పన్నీర్ అర గ్లాస్ వాటర్, కప్పు పాలు వేసాం కదండి. ఇది మొత్తం ఒక సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టాక మంచిగా దగ్గరికి ఉడికాక తీసేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి వేద్దాం సన్నగా. చాకు నాకు ఫేవరెట్ అండి. ఎంత తొందరగా కట్ అయిపోతాయి, టకటక 2-3 నిమిషాలలో కట్ చేస్తాను నేను ఏదైనా కూడా. కూరగాయలు మంచిగా కట్ అవుతాయి. ఇప్పుడు ఇది స్టవ్ పక్కన వేరే చిన్న మంట ఉన్నదాన్ని మార్చుకొని దీని మీద బెండకాయ చూపిద్దాం. ఇది చిన్న మంట మీద ఈ పక్కన పెట్టేసుకుందాం. చిన్న ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని బెండకాయ కర్రీ చూద్దాం. రైస్ కూడా పెట్టేశాను నేను. రైస్ కూడా అవుతుంది. రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా రెడీ అవుతుంది. రైస్ కూడా దమ్ముకి వేసేసాను. అన్నం కూడా దమ్ముకి అవుతుంది. నేను రైస్ కుక్కర్లో చేయనండి, ఏదైనా ఇలాగే చేస్తాను. రైస్ కుక్కర్ అసలు ఉండేది కానీ వాడను అసలు. నేను ఎప్పుడో ఎమర్జెన్సీ అర్జెంట్ అనుకుంటేనే రైస్ కుక్కర్లో రైస్ వేస్తాను కానీ వేయను అసలు. ఇప్పుడు ఇందులో ఈ బెండకాయ కర్రీ చూపిస్తాను. ఇలాగే కట్ చేసుకోవాలి బెండకాయ. అంతే ఇక ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉందిగా, ఇప్పుడు 2 వైపులా ఇలా కట్ చేసుకోవాలి. 2 వైపులా కట్ చేసి ఇలా అంతే. బెండకాయ మొత్తం అలాగే ఉండాలి. అంతే, బెండకాయలు మొత్తం అలాగే కట్ చేసుకొని. ఎంత టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ 2 కర్రీలోకి పచ్చి పులుసు ఫేమస్ అండి. పచ్చి పులుసు కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మొత్తం ఇలాగే కట్ చేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేయడానికి ప్యాన్ వేడైందండి. ఇందులోకి ఆయిల్ పోద్దాం. నార్మల్గా చూసి పోసుకోండి. మామూలుగా ఒక పెద్ద స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేడయ్యాక చూపిస్తాను. కొంచెం ప్యాన్ వేడైందండి. వేడయ్యాక ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకుందాం. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసాక జీలకర్ర, కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర. ఇందులో ఉల్లిపాయలు వేయకూడదండి. తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయలు,
పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఉప్పు వేద్దాం, ఒక అర స్పూన్ ఉప్పు. ఉప్పు కంపల్సరీ వేయాలండి. ఇలా వేసుకున్నప్పుడు జిగురు అనేది పోతుంది ఉప్పు వేస్తే. ఇప్పుడు పావు స్పూనంత పసుపు, మగ్గిపోతుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం అయ్యాక, కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక అర స్పూన్ అంతా వేయండి. అర స్పూన్ అంతా పసుపు వేసాం కదా, పసుపు, అర స్పూన్ పసుపు, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసి కొంచెం కలపాలి. కారం తర్వాత వేయాలి, నేను చూపిస్తాను. మన గోకరకాయ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. గోకరకాయ కర్రీ కూడా అయిపోయిందండి, రెడీ అయింది. కొంచెం ఇంకా కొంచెం లూజ్గా ఉంది, కొంచెం ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇంకా 2 మినిట్స్ పడుతుంది. అన్నం కూడా అయిపోయింది. అన్నం స్టవ్ ఆఫ్ చేద్దాం. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయి ఇలా మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టాక పుట్నాలు వేసాక కొంచెం కలుపుదాం. పుట్నాలు మెత్తగా వద్దండి, కొంచెం బరకగా. నేనైతే రోట్లోనే నూరాను. కొంచెం మిక్సీలో జార్లో వేస్తే మొత్తం పౌడర్ అయిపోతుందని నేను కొంచెం రోట్లోనే నూరి తెచ్చాను. పుట్నాలు వేసి ఇలా కలిపిన తర్వాత కారం వేద్దాం. కారం 1 స్పూన్ సరిపోతుందండి. మా ఇంట్లో ఎప్పుడైనా పప్పుచారు చేసినప్పుడు, టమాటా చారు చేసినప్పుడు ఈ బెండకాయ మా పిల్లలు కంపల్సరీ చేయమంటారండి. టమాటా చారు, పప్పుచారు చేసినప్పుడు కంపల్సరీ ఇది చేస్తాను నేను. ఇప్పుడు చిన్న మంట మీద ఒక 3 మినిట్స్ ఉడకనిద్దాం. ఇది పచ్చిగానే ఉండాలని, మరి మెత్తగా ఉడికినా టేస్ట్ ఉండదు. మామూలుగా పచ్చిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయాయండి, 2 కూడా రెడీ అయిపోయాయి. 2 కర్రీస్ కూడా రెడీ అయిపోయాయి. చూద్దాం.
మూత తీసి చూద్దాం. గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ బెండకాయ చూద్దాం. ఇది కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇలా మరీ ఎక్కువ ఉడకొద్దండి. ఇలా పచ్చి పచ్చిగానే ఉండాలి, మరీ మెత్తగా కావద్దు. ఇలా అయితేనే టేస్ట్ బాగా ఉంటుంది. ఇవి 2 కర్రీస్ అయిపోయాయండి. ఇవి 2 పక్కన పెట్టేద్దాం. 2 కర్రీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చూద్దాం. పచ్చి పులుసు చేద్దాం. ఈ 2 కర్రీలకు కాంబినేషన్ ఈ పచ్చి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇట్లా పులుసు తీసి పెట్టుకున్నాను. ఇందులోకి కరివేపాకు అండి. ఈ కరివేపాకు ఇలా రెబ్బలు ఇలాగే వేయాలి. ఈ పచ్చిమిరపకాయల మధ్య కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇలాగే వేయాలి. వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేసి ఇది రాళ్ళ ఉప్పు అండి. ఇలా రాళ్ళ ఉప్పు వేస్తే ఇట్లా క్రష్ చేయడానికి బాగుంటుంది. రాళ్ళ ఉప్పు ఇది బాగా ఇలా కలపటంలో ఉంటుంది. బాగా క్రష్ చేయాలి ఇట్లా గట్టిగా. ఈ పులుసు ఎంత బాగుంటుందంటే అండి, అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే సమ్మర్లో మొత్తం ఈ పులుసు అయితే ఈ పులుసు కావాల్సిందే అండి. మా ఇంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయి అక్కడి నుంచి చూసి నవ్వుతుంది. అసలు ఇది లేనిది ఉండరు మా ఇంట్లో. సమ్మర్ మొత్తం ఈ పచ్చి పులుసు ఉండాల్సిందే. మటన్ వండినా సరే ఈ పచ్చి పులుసు అడుగుతారు. కంపల్సరీ చేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవు కట్ చేయాలి. సన్నగా ఇలా పొడవు. ఇందులో ఎండుకారం వేయకూడదండి. ఈ పచ్చి కారమే బాగా క్రష్ చేయాలి. చేయితోటే చేయాలి. తెలంగాణ స్పెషల్ అండి ఈ పచ్చి పులుసు. తెలంగాణలో ఫేమస్ ఈ పచ్చి పులుసు. బాగా టేస్టీగా బాగా ఉంటుంది. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవు కట్ చేయాలి. సన్నగా ఇలా పొడవు. ఇందులో ఎండుకారం వేయకూడదండి. ఈ పచ్చి కారమే బాగా క్రష్ చేయాలి. చేయితోటే చేయాలి. తెలంగాణ స్పెషల్ అండి ఈ పచ్చి పులుసు. తెలంగాణలో ఫేమస్ ఈ పచ్చి పులుసు. ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు తీసుకొని, ఉల్లిపాయలతోటే బాగా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు వేసి ఇలా బాగా క్రష్ చేయాలి. ఇలా బాగా క్రష్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. చేయితో ఇలా బాగా చేయాలి. మొత్తం కలిపినాక ఉప్పు చూసుకొని మనం వాటర్ కలుపుకోవాలి. ఇంకో గ్లాస్ వాటర్ పడుతుంది. పుల్లగా ఉందనుకోండి ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు, ఏం కాదు. ఇవన్నీ వేసి ఇలా గట్టిగా ఇలా క్రష్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తాలింపు సిద్ధం చేశాను. వేడైపోయింది. ఇందులో నూనె పోద్దాం. మామూలుగా చూసి వేసుకోండి నూనె.
నూనె కాగినాక చూపిస్తాను. ఆయిల్ కాగిపోయింది. ఫస్ట్ మిరపకాయలు వేద్దాం. 4-5 మిరపకాయలు, 2 మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సరిపోతుంది. కొంచెం పసుపు వేద్దాం, ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసి కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు కొంచెం వేద్దాం, వేసి కలుపుదాం. ఇట్లా మంచిగా కలిపి ఇందులో పోపు వేద్దాం. పోపు వేసి ఈ గిన్నె తీసి ఒక్క 1 మినిట్ పెడదాం. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోవడానికి 1 మినిట్. రెడీ అయింది పచ్చిపులుసు. టేస్టీ రెడీ అయిపోయింది. బెండకాయ, గోరుచిక్కుడుకాయ, పచ్చిపులుసు కాంబినేషన్ చూద్దాం. నేను ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను. పెట్టానండి ఒక ప్లేట్లో. ఇది గోరుచిక్కుడుకాయ చూడండి, ఎంత ఇట్లా దగ్గరికి ఉండాలి, ఇలా ఎంత టేస్ట్ ఉంటుంది. పన్నీర్ కర్రీలాగా ఉంటుంది. ఈ బెండకాయ అయింది చూపించాను కదా, ఇది చూడండి ఎంత బాగుంటుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది పచ్చిపులుసు. మా అమ్మాయికి పిలుస్తాం, టేస్ట్ చేస్తాం. మా అమ్మాయి బాగా ఇష్టపడుతుంది కూరగాయలు. నేను కూడా బాగా తింటాను కూరగాయలు. నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు నాకు, వెజిటేరియనే నేను బాగా ఇష్టపడతాను. సరేనా, టేస్ట్ చేయరా? యా షూర్, బాగుంది వేడిగా. నేను పట్టుకుంటాను. సో గోరుచిక్కుడు విత్ మిల్క్తో చేసింది. రియల్లీ యమ్మీ, చాలా బాగుంది. టేస్ట్ చేస్తా. బెండకాయతో టేస్ట్ చేసి బెండకాయ ఇలాగే కలిపి తినాలి. నేను ఇంకో బైట్ కొంచెం పచ్చిపులుసు వేసి. ఓకే, పచ్చిపులుసు కొంచెం ఇట్లా. పచ్చి పులుసు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఎంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఒక ఆమ్లెట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఉన్నాయి, పచ్చి ఆనియన్స్ కదా, చాలా టేస్టీ ఉంది. అందులో ఒక బెండకాయ కూడా పెట్టుకో, చాలా టేస్ట్ ఉంది. ఒక బెండకాయ పెట్టుకో. బెండకాయ అసలు ఎంత యమ్మీగా ఉంది చూడడానికి. ఈ బెండకాయ కర్రీ ఇలా చేయమని మీ డాడీ నాకు చెప్పారు. ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ అని. ఆ రోజు నుంచి ఇలాగే చేస్తుంది. బాగుందా? చాలా బాగుంది. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి.